డిగ్రీస్ యాంగిల్‌లో మిమ్మల్ని మీరు పెర్ఫార్మ్ చేసే స్కోప్ ఉన్న సినిమానా? మీరు చేసిన విన్యాసాలు ఏంటి ఇందులో? ఇది అంటే యాక్టింగ్ క్యాపబిలిటీ ఇది ఆ టైప్ కాదండి. ఇది ఎంత న్యాచురల్గా చేస్తే ఈ క్యారెక్టర్ అంత మీకు బాగా నచ్చుతుంది. విష్ణు విన్యాసం కూడా టైటిల్ మారుతి గారు నాకు షూట్ స్టార్ట్ అయ్యాక ఒక 15 డేస్కి అలా అన్నారు. నా మీదే పేరు పెడుతున్నారు ఏంటి అని అనుకున్నాం. కాకపోతే మేము ఒక 15-20 డేస్ ఆ పేరుతో ట్రావెల్ అవుతుంటే మంచి ఒక పాజిటివ్ ఇది అనిపించింది అందరికీ. సో ఎవరికి చెప్పినా కూడా భలే ఉంది అనేసరికి ఇంక దానికే వచ్చామన్నమాట. పర్ఫార్మెన్స్ అన్ని సినిమాల్లాగే మంచి ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆల్ ది బెస్ట్. మారుతి గారు, డైరెక్టర్ మారుతి హియర్. ఈ మధ్య అంటే సినిమాలకి ఎంత ప్రమోషనల్ కాంటెంట్ రిలీజ్ చేస్తున్నా సరిపోవట్లేదు. సో అలాంటి మీరు ఓన్లీ టీజర్తోనే సరిపెట్టారు. అంటే సాంగ్స్ ఇవి కూడా ఉన్నాయి కదా సార్. సో వాటిని కూడా కన్సిడర్ చేసాము. బట్ ట్రైలర్ రిలీజ్ చేయకూడదు అని ఏమైనా అనుకున్నారా? లేదంటే లేదు, అలా ఏం కాదు. సో డిలేస్ అంటే ఐ మీన్ డేట్ దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, ఈ ప్రాసెస్లో హరీ అయిపోయింది, అంత తప్పితే వేరేది ఏం లేదు. అంటే ట్రైలర్ అనేది రిలీజ్ ఉంటుందా లేదంటే అది ప్లాన్ చేస్తున్నారు సార్. ఓకే, అంటే మరీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా ట్రైలర్, ఇంకా 2 డేస్లో ఉన్నప్పుడు ట్రైలర్ అనేది అది ఒకసారి ప్రొడక్షన్తో డిస్కస్ చేసి నేను క్లారిటీ ఇవ్వగలను. సరే సార్. సుబ్రహ్మణ్యం గారు సార్, ఇక్కడ సార్ సుబ్రహ్మణ్యం గారు సార్, లాస్ట్ 2 సినిమాలు మీకు చాలా ఎక్స్పీరియన్స్. సో 3వ సినిమాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నిర్మాతల పరిస్థితి ఎలా ఉందో ఇటీవల కొన్ని మన రాజు గారు చెప్పిన మాటలు విన్నాం. కానీ ఇప్పుడు ఈ విష్ణు విన్యాసంతో సో మీ ఆర్థిక పరిస్థితి ఎంతవరకు మెరుగుపడుతుంది? సో ఈ గ్రహస్థితి మీకు ఎలా ఉంటుంది? చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు సార్. అందరూ సింపుల్గా అడుగుతున్నారు, మీరు మరీ ఎంత పెద్దది అడిగారు. మరీ ఎంత పెద్దది అడిగారు సార్ మీరు. కొంచెం ఎడిటింగ్ చెప్పండి సార్. సార్ 27వ తారీఖు మీ గ్రహస్థితి ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉందా సార్. ఆల్రెడీ నేను జాతకం చూపించుకోలేదు, సినిమా హ్యాపీ, నా పెట్టిన పేమెంట్ వచ్చేసింది, నేను లాభాల్లోనే ఉన్నాను. ఇదంతా మాకు చేసిందంతా విష్ణు గారే సార్. దగ్గరుండి అంతా బాధ్యతగా చేసేది సినిమా అంతా. మాకేమీ వేస్ట్ ఖర్చులు అవ్వలేదు. మేము అనుకున్న డేస్లో షూట్ పూర్తి చేసాం. మనకు అందరూ బాగా సపోర్ట్ చేశారు. సాయి శ్రీరామ్ గారు అయినా, వీళ్ళ ఆర్ట్ డైరెక్టర్ చారి గారు, వీళ్ళందరూ బాగా ఫ్రెండ్లీ మూమెంట్లోనే సినిమా ఫన్గా వెళ్ళింది. బయట ఎంత ఫన్ ఉంటుందో సినిమా దానికి మించినంత ఫన్ ఉంటుంది. అంటే మీరు జాతకాన్ని నమ్మారా, సినిమాని నమ్మారా? జాతకాలు నమ్మేదే ఉండదండి, కథను నమ్ముతాము, సినిమాని నమ్ముతాము. మీరు అలాంటి అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీరు ఇప్పుడు మాట్లాడుతూ అదే చెప్పారు కదా. విష్ణు గారు ఇక్కడ సార్, చాలా మంది స్టార్ హీరోలు వచ్చే సంక్రాంతికి బరిలో దిగుతున్నారు కదా, మళ్ళీ మీకు ఆ ప్లాన్ ఏమైనా ఉందా నెక్స్ట్? మరి లేదండి, నా సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు సంక్రాంతి చేయండి. ఓకే. రతన్ గారు సార్, హియర్ దిస్ వే, యువర్ లెఫ్ట్. హాయ్ సార్, యాక్చువల్గా మీ నుంచి వచ్చే సాంగ్స్లో ఖచ్చితంగా లూప్లో వినే సాంగ్స్ చాలా ఉంటాయి. అయితే మీరు ఇచ్చిన ఆల్బమ్లో వాట్ ఈజ్ యువర్